మారిన వాతావరణ పరిస్థితుల్లో ఏదైనా పంట సాగు చేయాలంటే నీటి వసతి తప్పనిసరి. దీని ఆధారంగానే రైతులంతా పంటలు సాగు చేస్తున్నారు. దీనికి భిన్నంగా రైతు మీనాక్షి వర్షాధారంతోనే వివిధ రకాలైన పంటలను సాగు చేస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఆమె 7 ఏళ్లుగా ప్రకృతి పద్ధతిలో సేద్యం చేయడమే. ఈ విధానం వల్ల గుల్లబారిన భూమి వర్షపు నీటిని పూర్తి స్థాయిలో పీల్చుకొని వర్షాభావంలోని పంటకు నీరందిస్తోంది. దీంతో వాతావరణ పరిస్థితి ఎలా ఉన్నా ఈ భూమిలో సాగు చేసే పంటల నుంచి అధిక దిగుబడులు పొందేందుకు వీలవుతోంది. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం కోదూరుకు చెందిన మహిళా రైతు గురాడి మీనాక్షి 7 ఏళ్ల నుంచి ప్రకృతి పద్ధతిని అనుసరించి సాగు చేస్తున్నారు. తన అత్తవారింటికి వచ్చిన తొలినాళ్లలో లైన్ సోయింగ్ తరహాలో నాటిన విధానాన్ని చుట్టుపక్కల రైతులు ఎగతాళి చేశారు. దూరంగా నాట్లు వేస్తే దిగుబడి తగ్గుతుందని తేల్చి చెప్పారు. అయితే దానికి భిన్నంగా చుట్టుపక్కల అందరికంటే ఎక్కువ దిగుబడి సాధించడంతో అప్పట్లో నవ్వినోళ్లంతా నోరెళ్లబెట్టారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు మీనాక్షి. మాది కోదూరు గ్రామం, పాతపట్నం మండలం, శ్రీకాకుళం జిల్లా. నేను న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నాను. అందులో మెంటర్గా కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది. గత 7 సంవత్సరాలుగా వ్యవసాయం అనేది ప్రారంభించాను. అంతకుముందు 7 సంవత్సరాల ముందు అనేది కెమికల్గా చేసేదాన్ని. నాకు ఉన్నది 2 ఎకరాల భూమి. 2 ఎకరాల భూమిలో ఎకరా 80 సెంట్లు వరేస్తున్నాను. 20 సెంట్లు అనేది ఏటీఎం మోడల్ అనేది వేసుకుంటున్నాను. ఏటీఎం మోడల్లో నేను ఇంతకు ముందు ఏం చేసేదాన్ని అంటే ఫస్ట్ గా పిఎండిఎస్ చేసేదాన్ని. పిఎండిఎస్ లో 21 రకాల విత్తనాలు వేసి దాన్ని ఏం చేసేదాన్ని అంటే మొత్తం 365 రోజులు కూడా భూమిని కప్పి ఉంచడం అనేది, యాసిడ్లో కూడా మాకు భూమిని కప్పి ఉంచేదాన్ని. అయితే మాకు పూర్తిగా వర్షాధారమే అని, బోరు కానీ బావి కానీ చెరువు కానీ నీరు సోర్స్ అనేది లేదు. వర్షాన్ని ఆధారపడి వ్యవసాయం అనేది చేసుకుంటున్నాను. అయితే నేను చేసే ఈ న్యాచురల్ ఫార్మింగ్ ఫస్ట్ నుండి కొంచెం గ్రామంలో ఏం చేస్తావు ఈ న్యాచురల్ ఫార్మింగ్, ఈ ఆకులు అలమలతోని అనేసి నన్ను చాలా చేసేటప్పుడు, ఘనజీవతం చేసేటప్పుడు, ద్రవజీవతం చేసేటప్పుడు నాకు చాలా ఎటకారంగా ఎగతాలుగా మాట్లాడేవాళ్ళు. మేము ఎంత పెట్టుబడి పెడుతూ కూడా మాకు దిగుబడి రాదు, ఇవి ఆవు పేడ మూత్రంతో చేస్తున్నావా, నెక్స్ట్ మేము ఏదైనా చేసేటప్పుడు ఈ పేడతోనని కూడా ఎక్కారని చేశారండి. చేసినా సరే నాకు ఇంట్లో నేను ఒప్పించుకుంటూ ప్రకృతి వ్యవసాయం అనేది చేశాను. మీనాక్షి ఆదర్శవంతమైన సాగును గుర్తించిన రైతు సాధికార సంస్థ ఆమెకు మెంటర్గా బాధ్యతలు అప్పగించి పరోక్షంగా ప్రకృతి సాగు పెంచేలా ప్రోత్సహించింది. మాకు 2 ఎకరాలన్నర ల్యాండ్ ఉంది. అందులో సేంద్రియ ఎరువుగా 1 ఎకరా వేయడం అవుతుంది. దానికి మన మీనాక్షమ్మ, గురాడి మీనాక్షమ్మ ఆధ్వర్యంలో కొన్ని వ్యవసాయాలు వేయడం అయింది. మిశ్రమంగా పిఎండిఎస్, అందులో అనేక రకాల నవధాన్యాలు అయినట్లుగా 9 రకాల విత్తనాలతో ఎరువు వేసి మేము యాసవిలో దుక్కేస్తూ అవి అయ్యేటప్పటికి దమ్ములు అయ్యేటప్పుడు వాటిని బిన్ని వాటి వల్ల ఎరువుగా తయారు చేసి పంటలు పండించడంలో భాగస్వాములుగా ఉన్నాము. అలాగే కాకుండా ద్రవఘన పదార్థాలు కూడా తయారు చేసి అవి పిచికారీ చేస్తూ మా పంటలని మేము కాపాడుకోవడానికి మన మీనాక్షమ్మ సలహా మేరకు పాటించాము. మేము వ్యవసాయం అయితే బాగా పండించి లాభదాయకం పొందుతున్నాం. రైతు మీనాక్షి ప్రకృతి పద్ధతిని అనుసరించి వరి ప్రధాన పంటగా ఏ గ్రేడ్ విధానంలో సాగు ప్రారంభించారు. ముందుగా ఏప్రిల్లో తేలికపాటి దుక్కు చేసి 21 రకాల విత్తనాలతో పిఎండిఎస్ వేశారు. వర్షాధార సేద్యం కావడంతో వర్షాలు లేకపోతే విత్తనాలు దెబ్బతింటాయని భావించిన ఆమె విత్తన గుళికలు చేసుకొని నాటుకున్నారు. ఈ పంట నుంచి గోంగూర, తోటకూర, బంతి, అలసందలు, బెండ, బీర ఉత్పత్తులను ఇంటి ఖర్చుకు వినియోగించారు. కొంత పంటను పశువులకు మేతగా అందించారు. ప్రకృతి వ్యవసాయంలో ఉండే ఆదాయం ఏంటంటే ఆరోగ్యాలు బాగుండడము. అలాగే పక్క రైతు వచ్చి చూశారు, మీ వ్యవసాయం చాలా బాగానే ఉంది, ఏం చేస్తున్నారు, మా వ్యవసాయం చేస్తే పురుగుపోటు ఇవన్నీ వస్తున్నాయి, మీది చాలా పచ్చదనం కనబడుతుంది, మీరు ఎలా పండిస్తున్నారు, ఏ విధంగా చేస్తారంటే మేము మా ఆవిడే జడ్జానంలో పనిచేస్తున్న తన ఇచ్చే పదార్థాల కషాయాల నుండి మేము తయారు చేసుకుంటూ చేయడం వల్ల 1:1 రిబ్బన్ కటింగ్ పెట్టి దానిలో ఉన్న పిలకలను లెక్కేస్తే మా పిలకల్లో
ఆ దుబ్బు పిలకలు 32, 33 లేదా 34 ఇలాగ వచ్చి మనం అందరూ ఆ దుబ్బు తీసి చూస్తే వానపాములు కూడా 5 లేక 6 ఉంటున్నాయి. అందుకు మా వ్యవసాయం ఎలా ఉంటుంది, మా ఆరోగ్యాలు కూడా చాలా బాగానే ఉన్నాయి. అలాగే చుట్టూ కూడా మేము మొక్కలు పెట్టుకుంటూ ఆ మొక్కల్లో వచ్చే ఆదాయాన్ని కూడా మాకు పనికొస్తాను. మాకు ఆ ఆదాయమే మాకు ఈరోజు ఇన్కమ్గా ఉంటుంది. అందుకు మేము ఇదే వ్యవసాయాన్ని పద్ధతిలో పాటిస్తున్నాము. అందుకు మా ఆరోగ్యం కూడా చాలా బాగానే ఉంది. ఇదే సమయంలో వర్షాలు కురవడంతో మిగిలిన పంటలో 400 కిలోల ఘనజీవామృతం వేసి దమ్ము చేశారు. అనంతరం అప్పటికే సిద్ధం చేసిన దేశీ రకం నవారా నారును చిగుర్లు తుంచి బీజామృతంతో నారు శుద్ధి చేసి లైన్ షోయింగ్ విధానంలో నాటుకున్నారు. ఇదే సమయంలో గట్లుపై ఖాళీ లేకుండా కూరగాయలు, ఆకుకూరలు, దుంపజాతి, తీగజాతి పండ్ల మొక్కలతో పాటు ఎర్ర పంటలు వేసుకున్నారు. పంటలో తెగుళ్లను నియంత్రించేందుకు ముందు జాగ్రత్తగా పక్షి స్థావరాలు, జిగురు అట్టలతో పాటు నీమాస్త్రం కషాయాన్ని పిచికారీ చేశారు. 15 రోజులకొకసారి ద్రవజీవామృతాన్ని పంటకు అందించారు. పంటకు అవసరమైన పోషకాలన్నీ అందించడం వల్ల ఒక్కో మొద్దుకు 25 నుంచి 38 వరకు పిలకలు వచ్చాయి. పంట కోసిన తర్వాత 26 బస్తాల దిగుబడి వచ్చింది. వీటిని అమ్మకం చేయగా 62,000 ఆదాయం సమకూరింది. రబీ పంటగా మినుములు, పెసలు, బెండ, గోరుచిక్కుడు, మొక్కజొన్న నాటుకున్నారు. మినుములు క్వింటా, పెసలు అరక్వింటా, నువ్వులు క్వింటా దిగుబడి వచ్చాయి. వీటి నుంచి 22,000 ఆదాయం సమకూరింది. వీటితో పాటు గట్లు పైన రబీలో సాగు చేసిన కూరగాయల నుంచి ఇంటి ఖర్చులకు పోను నెలకు సరాసరి 2,000 వరకు రాబడి సాధించారు. కూరగాయల నుంచి ఏడాదిలో 24,000 ఆదాయం సమకూరింది. ఈ విధంగా అన్ని పంటలకు కలిపి 22,000 పెట్టుబడి పోను 86,000 నికర ఆదాయం సాధించారు. కెమికల్ చేయడానికి నాకు అంత స్తోమత అనేది లేదు, చాలా తక్కువ అనమాట. నాకు వచ్చి 1,000 రూపాయలతో జీవనం గడుపుకోవాలి. అయితే అలాంటి వ్యవసాయం అయితే చేయలేను. ఈ ప్రకృతి వ్యవసాయం అయితే చేయగలననే ఉద్దేశంతో ఆ తక్కువ జీతంతో 1,000 రూపాయలతోనమాట నేను న్యాచురల్ ఫార్మింగ్ చేయడానికి నాకు సులభంగా అనిపించింది. నాకున్నే డబ్బులతోని నేను వ్యవసాయం ఏ విధంగా చేయగలనేసి ఆలోచించి ఈ న్యాచురల్ ఫార్మింగ్ అంటూ చేసుకున్నాను. అలా అప్పటి నుండి నేను ఈ న్యాచురల్ ఫార్మింగ్ చేయడానికి 7 సంవత్సరాలు అయింది. అలవాటు బాగా చేశాను. ఈ రోజు నాకు చాలా దిగుబడి వస్తుంది. ఓన్లీ ఏ గ్రేడ్లోటే ఆదాయము 10,000కి తక్కువ కాకుండా నాకు 10,000కి మించి ఆదాయం వస్తుంది. దాంతో నాకు ఖర్చు అనేది చాలా తక్కువ అవుతుంది. పెట్టుబడి అయిన ఖర్చులు కూడా నాకు చిన్న చిన్న కలుపు తీతకి ఏమైనా సరే నాకు వచ్చి ఏ గ్రేడ్ గట్టు మీద ఆదాయంతోనే నేను ఖర్చులు అనేది తగ్గించుకుంటూ దానికి సరిపడే దిగుబడి అనేది బాగా తీసుకుంటాను. ఆరోగ్యం కూడా చాలా బాగుంది. ప్రకృతి పద్ధతిలో వరుసగా 7 ఏళ్లు సాగు చేయడం వల్ల ఉత్పత్తులతో పాటు నేల స్వభావంలో మార్పు కనిపిస్తోంది. అప్పట్లో అయితే ఒకే పంట వేయడం వల్ల ఒక్క ఒరే వేసేవాళ్ళము. ఆ గట్ల పైన ఏం వేసుకునే అలవాటు అయితే మాకు లేదు. పోషకాలు అనేది తక్కువగా ఉండి జ్వరం అనేగా జ్వరాలు, రకరకాల చిన్న చిన్న వ్యాధులు అనేది జ్వరము, తలనొప్పి ఎందుకంటే నెలకు 2-3 సార్లు హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళము. కానీ ఇప్పుడు న్యాచురల్ ఫార్మింగ్ చేస్తూ మేము ఎక్కువ రకాల పంటలు వేసుకుంటూ మా ఆరోగ్యంలో కూడా ఎక్కువ పోషకాలు అనేది తినడం వల్ల మాకు ఆరోగ్య పరిస్థితి కూడా చాలా బాగుంది. ఆహారం కూడా రుచికరంగా ఉంది. మాకు ఆదాయం కూడా బాగా వస్తుంది. మా గ్రామంలో పాఠశాల ఉంది. పాఠశాలకి ప్రతి శుక్రవారము, లక్షవారము గోంగూర అనేది ఇస్తుంటాను తీసుకొని. వాళ్ళు కూడా స్కూల్ టీచర్స్ కూడా బాగుందని నాకు చెప్పడం జరిగింది. ప్రతి వారం కూడా అక్కడ కిచెన్ గార్డెన్ కూడా ఒక ఏర్పాటు చేశాను. దాంట్లో కూడా మనము న్యాచురల్ ఫార్మింగ్ మన ఇన్పుట్స్ ద్వారానే పండిస్తున్నారు. ఆహారం పిల్లలు అనేది కూడా తీసుకుంటున్నారు. వీటితో పాటు నేల గొల్లగా మారి వానపాములు కలియదిరుగుతున్నాయి. ప్రధానంగా వర్షాల సమయంలో భూమిలో ఇంకిన నీటితోనే రైతు మీనాక్షి ఏడాది పాటు పంటలు పండించడం విశేషం. ఈ విధంగా కేవలం వర్షాధారంతోనే మెరుగైన దిగుబడులు సాధిస్తున్న మీనాక్షిని ఆదర్శంగా చేసుకున్న 5 రైతులు ఆమెను అనుసరించేందుకు నిర్ణయించుకున్నారు.